ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ మురుకులు ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా ఓన్లీ బియ్య పిండితోనే మురుకులు ప్రిపేర్ చేస్తున్నాను. బియ్య పిండితో గట్టిగా వస్తాయి కదండి అనుకుంటున్నారా? కాదండి, చాలా సాఫ్ట్గా, క్రంచీగా, చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇలా మురుకులు ప్రిపేర్ చేసుకోవాలన్నట్లయితే ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకంతా తప్పక షేర్ చేయండి. అలాగే మీ లక్కీ ఫింగర్ తోటి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరెందుకండి ఆలస్యం, బియ్య పిండితోటి 10 నిమిషాల్లో ఈజీగా టేస్టీగా మురుకులు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? అయితే త్వరగా కిచెన్కి వెళ్దామా? పిండి మిక్స్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకోవాలండి. బియ్య పిండిని బాగా జల్లించి తీసుకోవాలి. ఇది ఒక 200 గ్రామ్స్ ఉంటుంది. అలాగే దీనికి తగినంత కారం యాడ్ చేసుకోవాలి. ఇది 2 టేబుల్ స్పూన్ నువ్వులండి. మీరు నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు. అలాగే తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వామ్ తీసుకోవాలండి. ఇది బాగా చేతితోటి క్రష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అప్పుడే చక్కటి మంచి ఫ్లేవర్ వస్తుందండి. కాబట్టి క్రష్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇదంతా ఒకసారి స్పూన్ తోటి మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం అంతా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 5 టేబుల్ స్పూన్లు డాల్డా వేడి చేసుకొని వేసుకోవాలి. మీరు డాల్డాకు బదులు బటర్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి. బటర్ అయినా లేకపోతే ఆయిల్ కూడా తీసుకోవచ్చు. బటర్ కానివ్వండి, అలాగే ఆయిల్ కూడా ఇలా వేడి చేసుకొని వేసుకోవాలండి. ఇలా డాల్డాతో చేసామనుకోండి చాలా క్రిస్పీగా, స్మూత్గా, చాలా చక్కగా వస్తాయండి. మీకు డాల్డా ఇష్టం లేనట్లయితే బటర్ కూడా యూస్ చేసుకోవచ్చు. లేకపోతే కూడా ఆయిల్ కూడా వేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇది కాస్త చల్లగా అయిన తర్వాత చేతితోటి ఇలా మిక్స్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా ఇన్స్టెంట్గా మురుకులు తినాలనిపిస్తే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఎప్పుడు మన ఇంట్లో బియ్య పిండి అనేది స్టాక్ ఉంటుంది కాబట్టి ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇలా ఉండలాగా రావాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇది వేడి నీళ్ళండి. బాగా మరిగించుకొని తీసుకోవాలి మనం వాటరు. చల్ల నీళ్ళతోటి మిక్స్ చేయకూడదండి. బాగా వేడి నీళ్ళతోనే ఇలా మిక్స్ చేసుకోవాలి. మనం ఇందులో శనగపిండి కానివ్వండి, అలాగే మినప్పిండి ఏది వేయలేదు కదండి. కాబట్టి జిగురు అనేది ఉండదండి బియ్య పిండిలో. కాబట్టి ఇలా వేడి నీళ్ళు వేసుకున్నాం అనుకోండి, అప్పుడు కాస్త పిండి అనేది జిగురుగా ఉంటుంది. కాబట్టి మురుకులు బాగా చక్కగా వస్తాయి. బాగా మరిగించిన నీళ్ళే వేసుకోవాలండి. చూడండి, కాస్త చల్లగా అయిన తర్వాత చేతితోటి మిక్స్ చేసుకోవాలి. ఈ మురుకులు చాలా టేస్టీగా ఉంటాయండి. మనం ఓన్లీ బియ్య పిండితో చేసినా కూడా చాలా కమ్మని టేస్ట్ ఉంటుంది. అస్సలు మిస్ చేయకండి. ఒకసారి మీరు ప్రిపేర్ చేయండి, చాలా నచ్చుతాయి మీకు. పిల్లలు ఎప్పుడైనా ఇన్స్టెంట్గా మురుకులు కావాలన్నప్పుడు ఇలా కూడా ప్రిపేర్ చేసి పెట్టచ్చండి. మనం ఇంట్లో ఎప్పుడు బియ్య పిండి అనేది స్టాక్ ఉంచుకుంటాం కాబట్టి ఇలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. మనము లంచ్లో కూడా తీసుకోవచ్చు అండి. సైడ్ డిష్గా చాలా బాగుంటాయి. ఈవినింగ్ కూడా స్నాక్స్గా తీసుకోవచ్చు. అలాగే ఫెస్టివల్స్ కూడా ఇలా బియ్య పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి ఇలా మెత్తగా పిండి మిక్స్ చేసి పెట్టుకోవాలి. దీనిపైన మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మురుకులు తవ్వ ఉంటుంది కదండి, ఇందులో ప్లేట్స్ అనేవి ఇస్తారు కదా. మనము ఏ ప్లేట్ కావాలో, ఏ డిజైన్ కావాలో అది తీసుకోవచ్చు అండి. నేనైతే రౌండ్ షేప్ తీసుకున్నాను. ఇది ఫిట్ చేసుకొని దీనికి కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా చేతితోటి ఆయిల్ తీసుకొని ఇదంతా అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నాం అనుకోండి, పిండి అనేది అంటుకోకుండా చక్కగా మురుకులు పిండుకోవచ్చు. ఇలా పిండిని తీసుకొని చేతితోటి బాగా ఇలా ఉండలాగా చేసుకోవాలండి. మర్చిపోకుండా మీరు మూత పెట్టుకోవాలండి, ఇలాంటి పిండి అనేది గట్టిగా అయిపోతుంది. ఇలా క్లోజ్ చేసుకొని చూడండి, అలా ప్రెస్ చేస్తే ఎంత స్మూత్గా వచ్చేస్తుందో పిండి. ఇలా జల్లి గంట తీసుకోవాలండి. ఇంది పైన ఇలా వేసుకొని మనం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని వేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా అలా గరిటె మీద తిప్పుకొని వేశారనుకోండి చాలా ఈజీగా వేసుకోవచ్చు. లేకపోతే ఆయిల్లో అలాగే పిండాలంటే చాలా ఇబ్బంది పడతారు కదండి. అలాంటప్పుడు అలా గరిటె మీద మనం ఇలా తిప్పుకొని మురుకులు వేసుకోవచ్చు అండి. చాలా ఈజీ ప్రాసెస్. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేసుకోవాలండి. కాస్త కలర్ వచ్చిన తర్వాత ఇలా తిప్పుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇన్స్టెంట్గా మనం 10 నిమిషాలు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి, మంచి కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు తీసేసుకుందాం.
ఈ బబుల్స్ అంతా బాగా తగ్గిపోయిన తర్వాతనే తీసుకోవాలండి. అప్పుడు లోపలంతా చక్కగా ఫ్రై అవుతుంది మురుకులు. చూడండి బబుల్స్ అంతా తగ్గిపోయింది కదా, ఇలాంటప్పుడు తీసేసుకోవాలి. అన్నీ ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. చూసారా, ఇన్స్టెంట్గా 10 నిమిషాలు ఈజీగా టేస్టీగా బియ్యం పిండితో మురుకులు అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఎప్పుడైనా ఇన్స్టెంట్గా మురుకులు తినాలనిపించినట్లయితే ఈ బియ్యం పిండి మురుకుల్ని తప్పకుండా ట్రై చేసి ఎలాగొచ్చాయో నాకు తప్పక కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇన్స్టెంట్ బియ్యం పిండి మురుకుల వీడియోని తప్పక షేర్ చేయండి. అలాగే మరో టేస్టీ రెసిపీ కోసం మన వెన్నెలా స్వీట్ ఫామ్ని తప్పక సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లక్కీ ఫింగర్ తోటి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, తప్పక లైక్ చేయండి. మరో టేస్టీ రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ వెన్నెల స్వీట్ హోమ్.